అందరికీ నమస్కారం. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. ఈ రోజున సాక్షి పేపర్ అంటే బ్లూ మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు చూస్తుంటే వీళ్ళు పూర్తిగా దిగజారిపోయి ఇంకా మాకు భవిష్యత్తు లేదు అనే స్థాయిలో ఉన్నారనే దానికి నిదర్శనం. గతంలో కూడా ఎన్నో అబద్ధాలు, అసత్యాలు, దుర్మార్గాలు రాశారు కానీ పేపర్లో ఇది పగల రాత్రి అని రాయటం, రాత్రి పగలని రాయటం ఎంత అబద్ధమో ఇది కూడా అంతే. నిన్న జరిగిన చీఫ్ ఏజెంట్ల మీటింగ్, తెలుగుదేశం పార్టీ యొక్క చీఫ్ ఏజెంట్ల మీటింగ్ నిన్న ఉదయం 11 గంటల కాడి నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెలుగుదేశం ఆఫీస్లో జరిగింది. రూల్ పొజిషన్ ఏంటి, మనం ఏ సమస్య వస్తే ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి, వీటన్నిటి మీద జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్లు సాక్షి పేపర్లో రాస్తారు. అసలు ఏమన్నా నిజమా ఇది? చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన నిన్న అచ్చెన్నాయుడు గారు రావాల్సి వచ్చి ఆయనకి కొంచెం అనారోగ్యంగా ఉంది కాబట్టి యనమల రామకృష్ణుడు గారు, పల్లె రఘునాథ్ రెడ్డి గారు, మాజీ ఐఏఎస్ కృష్ణయ్య గారు, అలాగే మాజీ సెర్ప్ సిఇఓ కృష్ణమోహన్ గారు, నేను, ఇంకా మిగతా వాళ్ళు శ్రవణ్ కుమార్ గారు అందరం ఉండి ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అంటే కౌంటింగ్ ఏజెంట్స్ హ్యాండ్ బుక్లో ఉన్నది మేము ఏజెంట్లకి చెప్పడం, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం జరిగింది అంతే. మిగతా అన్ని పేపర్లో వచ్చింది. సాక్షి కాకుండా మిగతా పేపర్లు ఏం రాశారు, సీల్ తారుమారై గుర్తిస్తే అభ్యంతరం తెలపండి, ఓటు భయంతో వైకాపా వాళ్ళు గొడవ చేయొచ్చు, సమయం కోల్పోవద్దు, నిబంధనలు పాటించండి, ప్రధాన కౌంటింగ్ ఏజెంట్లకు తెదేపా నేతల శిక్షణ. ఇది మేము చెప్పింది. కౌంటింగ్లో అప్రమత్తంగా ఉండాలి, చీఫ్ పోలింగ్ ఏజెంట్లకు టీడీపీ నాయకత్వం దిశానిర్దేశం. ఫోటోలు కూడా చక్కగా అన్ని పేపర్లో వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఫిజికల్గా లేకపోవడం, పోనీ ఆయన ఏదన్నా జూమ్లోనో దేంట్లోనో మాట్లాడిన ఎక్కడ సోషల్ మీడియాలో వచ్చుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇది ఇలా చెప్పారు అలా చెప్పారని సాక్షి కొంచెం రాసినా దానికి ఏదో కొంత అర్థం ఉంటుంది. కానీ దౌర్భాగ్యం కవించి కలపడాలి అని మేము చెప్పామని సాక్షిలో రాస్తారు. దీనికి కారణం ఏంటి, 29/5/2024 సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ చీఫ్ ఏజెంట్ల మీటింగ్లో మనకు రూల్స్ లేవు, ఏమీ లేవు, కలపడండి అని చెప్పిన దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేసాం. ఇది ఫస్ట్ టైం ఆయన జీవితంలో మెట్లు కింద పడటానికి మొదటి అంకం. ఇది సకల శాఖ మంత్రిగా వైసీపీ వాయిస్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న 29/5 మనం చెప్పిన ఆ చీఫ్ ఏజెంట్ల మీటింగ్లో చెప్పిన దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే, మేము కంప్లైంట్ ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది ఆయన మీద. సరే, ఇది ఏమవుతుంది ఏంటనేది పక్కన పెడితే, అంటే మేము చెప్పేది ఏంటంటే, మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, నీకేం దమ్ముంటే, అమ్మ పాలు తాగుంటే నువ్వు కూడా కంప్లైంట్ ఇచ్చుకో. చంద్రబాబు నాయుడు ఇలా అన్నాడు ఈ మీటింగ్లో, కంప్లైంట్ ఇచ్చుకో, ఎవిడెన్స్ చూపించు. నిన్న మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నీ ఎవిడెన్స్, నీ వీడియో మొత్తం పోలీస్ స్టేషన్లో ఇచ్చాం. మంగళగిరి రూరల్లో, తాడేపల్లి రూరల్లో వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు. అలాగే మేము నిజంగా ఇటువంటిది కవ్వించి కలపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ ఏజెంట్ల మీటింగ్లో చెప్పుంటే, నీకు నేను చేతనవుతే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. ఇంకా అధికారంలో నువ్వే తెచ్చావు కదా. అంతేగాని నీ పేపర్ ఉందని ఈ ముచ్చట కూడా 3 రోజులే, ఖచ్చితంగా ఇవాళ నుంచి 3 రోజుల్లో నీ ముచ్చట్లన్నీ కరిగి ఆవిరైపోయే పరిస్థితి వచ్చింది. అందుకని వాళ్ళ పోలీసులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ కడతాకి వాళ్ళే వెనకాళ్ళ. అదే ఒక 6 నెలల కిందట సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎఫ్ఐఆర్ కట్టాలంటే ఈ వ్యవస్థలో మాకు అయ్యే పని కాదు. కాబట్టి నీ దిగజారుడు, నీ పతనం స్టార్ట్ అయింది. ఒక మట్టి కిందకు వచ్చావు నువ్వు ఆల్రెడీ. నీ నాయకుడు కూడా దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు, మనం ఇక ఉండవు అని. ఈ పరిస్థితుల్లో కొద్ది గొప్ప విఘ్నత ఉన్న మనిషి ఎవడైనా కూడా ఎవరిని నొప్పించకుండా బ్యాలెన్స్డ్గా
వాళ్ళకి పబ్లిక్ నుంచి ఇబ్బంది లేకుండా మాట్లాడే అలవాటు చేసుకుంటారు. కానీ మీరేం మారలా, మీ అలవాట్లు, మీ దుష్ప్రచారం ఏమీ మారలేదు, మారవు కూడా. అది మారాలంటే 4వ తారీఖు సాయంత్రమే అవుతుంది. చంద్రబాబు నాయుడు మీటింగ్లో ఎక్కడ ఉన్నాడు? ఇదిగో 3 పేపర్ల ఫోటోలు కూడా వేశారు. డయాస్ మీద ఎవరుంది? అచ్చెన్నాయుడు గారు రావాల్సిన మీటింగ్కి యనమల గారు వచ్చి చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సబ్జెక్టు మీద ఒక్కొక్క గంట అరగంట అలా చెప్పారు. 4ంటి మీటింగ్ క్లోజ్ చేసాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడినట్టు ఎక్కడైనా సోషల్ మీడియాలో వచ్చిందా? సోషల్ మీడియా తెలుగుదేశానికి కూడా ఉంది కదా. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు జూమ్లో మాట్లాడుంటే ఖచ్చితంగా మేము దాన్ని పబ్లిసిటీ చేసేవాళ్ళం. కానీ నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందని ఉక్రోషంతో దిగజారుతనం అంటే ఇదే. తెలుగుదేశం పార్టీ అంటే నీకేం జరిగిందో అది మొత్తం తెలుగుదేశం పార్టీలో జరిగింది, నా పేపర్ ఉంది, నేను రాసుకుంటాను. అందుకనే ఈ రోజున మరి ప్రెస్ కౌన్సిల్కి కూడా సాక్షి మీద మా అడ్వకేట్ గూడపాటి లక్ష్మీనారాయణ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పార్టీ తరఫున కూడా ఇంకా మేము వాళ్ళ సోషల్ మీడియాలో కూడా దీని మీద ఏదైనా ఆధారం ఉంటే సాక్షి పేపర్ ఒకటే కాకుండా దాన్ని కూడా మేము తీసుకుని ప్రెస్ కౌన్సిల్కి కంప్లైంట్ ఇస్తాం. ఏదైనప్పటికి కూడా అయిపోయే రోజున ఏదో దీపం ఎక్కువ కాంతిస్తట, అది వీళ్ళ పరిస్థితి. పని చీఫ్ ఏజెంట్ల మీటింగ్లో నాయకులంతా కూడా తిరగబడినని చెప్పారని అంటే కొంత ఏదో వినాడు కూడా అర్థం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు రాని మీటింగ్కి, చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సంబంధం లేని మీటింగ్లో ఆయన మాట్లాడినట్టు రాయటం అంటే, ఆ రోజు నువ్వు మాట్లాడింది వీడియో ఉంది కాబట్టి మేము కూడా దాన్ని సమర్థించడానికి అవకాశం లేకుండా పోయింది. నిజంగా రూల్స్ పాటిస్తుందని ఆయన అన్నాడా అంటే వీడియో తీసుకొచ్చి చూపించడం జరిగింది. మరి మేము కూడా ఎక్కడంటే వీడియో చూపించుకో, లేదంటే మిగతా మీడియా అంతా కూడా రాసింది మేమన్నాము, ఎక్కడన్నా తిరగబడండి, లేదంటే నీలాగా రూల్స్ మనకు అవసరం లేదు అని అంటే ఖచ్చితంగా దాన్ని మేము అంగీకరిస్తాం. నీ మీద ఎఫ్ఐఆర్ పెట్టడం ఇది ఒక షాకింగ్ న్యూస్ వైసీపీ అందరికి కూడా. సజ్జల రామకృష్ణ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అంటే చాలామంది మాకు తెలిసిన వైసీపీ నాయకులు కూడా ఉన్నారు, అదేంటి నిజమైన సజ్జల రామకృష్ణ మీద ఎఫ్ఐఆర్ పెట్టారంట కదా మీరని. పెట్టామని చెప్పాం. అటువంటిది నీకు కూడా ఏదైనా చేతనవుతే, నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే, ఈ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ చీఫ్ ఎలక్షన్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఇలా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి నువ్వు కూడా కంప్లైంట్ ఇచ్చుకో, మాకే అభ్యంతరంలే. కానీ ఇటువంటి యథవరాతలు, ఇటువంటి దుష్ప్రచారం చేయటం అనేది మంచిది కాదు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించే రోజులు ముందున్నాయి. ఇది ఇక్కడితో అయిపోలా. మేమేదో 4వ తారీఖుతో గెలిచామన్న సందర్భంలో మేమేదో ఒళ్ళు మైమర్చి మేము ఉండం. మీరు చేసిన ప్రతి పాపానికి ఒక లెక్క ఉంది, ఆ లెక్కలు చెల్లించే మేము ముందుకు పరిపాలన సాగిస్తాం తప్ప మేమేదో గెలిచామని చెప్పి ఆనందంలో మీరు చేసిన పాపాలను అయితే మర్చిపోం. ఇటువంటి చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి నుంచి వ్యక్తిగతంగా రాసింది, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద నువ్వు రాసిన దుష్ప్రచారం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లిస్తుందని తెలియజేస్తూ, మరి మా మిత్రులు పార్టీ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గారిని కూడా ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పుడు జరిగిన ఆ అంకం ఎలా జరిగింది దాని మీద 2 నిమిషాలు మాట్లాడతారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు రిపోర్ట్ ఇవ్వటం అయింది. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని తాడేపల్లి పిఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు 153A 505 క్లాస్ 2 125 RP యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్వెస్టిగేషన్ బిగిన్ చేశారు. నిన్న కూడా విట్నెస్ల కోసం వాళ్ళు ఫోన్ చేసి
మమ్మల్ని మొత్తం మా 161 స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అంటే ఒక పార్టీ సమావేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అప్లై అవుతుంది. ఎందుకంటే పార్టీలు పెట్టిన ఏ మీటింగ్లో అయినా లేదా పార్టీలు మాట్లాడిన ప్రతి మాటకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అప్లై అవుతుంది దానికి ఇది నిదర్శనం. ఆయన ఏదో 4 గోళ్ల మధ్య మీటింగ్ పెట్టుకున్నా కూడా మాకు రూల్స్ అప్లై కావు, లేదంటే మేము రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు, అవసరం తిరగబడండి, ఈ స్టేట్మెంట్లన్నీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి విరుద్ధం. కాబట్టి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. మరి ఆ ఉక్రోషంతో ఉండి, లేదంటే నా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారా అనే ఒక అహంకారం అనివ్వండి, చేతుల పేపర్ ఉంది కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ గురించి ఆయన ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం జరిగింది. దీనికేం తెలుగుదేశం పార్టీ భయపడి, లేదంటే ఇదేదో దీనివల్ల మాకు వచ్చే ఓట్లు తగ్గిపోతాయేనో అటువంటి భయం ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది. 2 రోజుల్లో జాతకాలు